నీకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, ఆటుపోట్లను బట్టి దేవుడు నన్ను చేయి వదిలేశాడేమో అన్న ఫీలింగ్ కొన్నిసార్లు నీకు నాకు కలుగుద్ది. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నాలాంటి ఈ వ్యక్తిని ఏం ప్రేమిస్తాడులే, ఆయన ప్రేమించాలంటే దానికి అర్హత కావాలి, యోగ్యత కావాలి, నేను ఇంత బలహీనుడాన్ని నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అనే ఆలోచన ఎన్నడూ నీకు రానియొద్దు. నిజంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. నీ యోగ్యతను బట్టి కాదు, ఆయన నిన్ను సృష్టించిన వాడు గనుక, ఆయన ప్రేమాస్వరూపి గనుక నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళు ఎందుకోసం? అది నీ సొంత వారి కోసం ఏడ్చే ఏడుపు అయితే, అందులో నీ స్వార్థం ఉంటే దానికి బహుమానం లేదు. నీవు కోరినది నీవు పొందుతావు. ఏం కోరి చేశావు? భూమి మీద నీ స్వార్థానికి, నీ కడుపుకి, నీ ఇంటి వారి క్షేమానికి చేశావా? అయితే పొందుతావు. అది ఇస్తాడు. నీ వాళ్ళ కోసం ఏడ్చినా నీకు ఇస్తాడండోయ్, సాయం చేస్తాడు. నీ వ్యక్తిగతంగా నీ కోసం అడిగినా ఇస్తాడు. కానీ అది భూమి మీదే ఇస్తాడు, నీకు అక్కడ ఏముండదు. కానీ అక్కడ నీవు జ్ఞాపకంలో తేబడాలి, అక్కడ నీవు బహుమతి పొందాలి అంటే, దేవుడు నిన్ను మెచ్చుకొని దగ్గరకు తీసుకొని ముద్దాడాలి అంటే, ఆయన వ్యక్తిత్వం, ఆయన మనసు ఏందో నీలో బయటపడాలి.